నిన్న మొన్న ఒక పోలీస్ అండి శ్రీశైలం, వాడు వాళ్ళ పిల్లోడికి కాళ్ళు కూడా సరిగ్గా ఇట్లా అంటున్నాడు, అది నడవటానికి కూడా రావట్లేదు. మోక్షన్కి వెళ్ళి చెయ్యి పెట్టి వచ్చాడా, అదిగో ఆ పిల్లోడు చూడండి అక్కడ చూపించాను. నేను అదే మీరేనా కాదా డౌట్ వస్తుంది. ఆ పిల్లోడు అండి మోక్షన్ కాడు మోక్షంలో ఏలు పెట్టుకుని ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ఆయన పోలీస్ అండి సహోదరుడు. అయ్యా ఇప్పుడు ఎంతవరకు నయమైంది సిస్టర్ బ్రదర్? చాలా బాగున్నాడు సార్. చాలా బాగున్నాడా? అదిగోడు ఒకసారి ఇక్కడ పట్టుకురండి, ప్రార్థన చేద్దాం, తీసుకురండి. వాళ్ళు మంచి సాక్ష్యం ఇస్తారండి. మళ్ళీ వీళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు మా అబ్బాయి మంచిగా, మీరు కూడా కానుకలు ఇచ్చి ప్రార్థన చేయించుకోండి పాస్టర్ గారి కంటే ఒక ఆవిడికి. అలాగే జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాడు నడుతున్నాడుగా బాగానే చప్పట్లు. వీళ్ళ సిస్టర్స్ ఏరి వచ్చారా? రాలేదా? అక్కడే ఇటు చూడండి. బ్రదర్ పోలీసు, ఇసుబంటి కొడుకు పుట్టాడు, 2 కూతురు, బ్రహ్మాండమైన కూతుర్లు 2 ఉన్నారు. అమ్మ నువ్వు చెప్పమ్మా ఏమేం బాధలు పడేదాన్ని మా అబ్బాయితోటి? వందనాలు. బాబుకి ఇప్పుడు 18 సంవత్సరాలు అయ్యా. ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు. వినండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అబద్ధాలు చెప్తే నమ్మకండి. ఎందుకంటే వీళ్ళు చదువుకున్నారు, ఉద్యోగస్తులు, వీళ్ళు కూడా పోలీసు ఉన్నారు. ఆయన వినండి, ఆ బిడ్డని ఇక్కడ తీసుకొచ్చినప్పుడే ఏ పరిస్థితిలో తీసుకొచ్చి అది చెప్పు ఫస్ట్. చాలా బాత్రూమ్ చేయి పెట్టుకొని ఇట్లా మూతి దగ్గర పెట్టుకుని అంత గలీజ్ చేసుకునేవాడు. ఇంకా అది ఒకసారి నోట్లో కూడా పెట్టుకుంటాడయ్యా. ఏళ్ళు ఆ వయసులో 19 సంవత్సరాల వయసులో మోక్షణ కాడు చేయి పెట్టుకుని నోట్లో పెట్టుకుంటే ఎంత ఇబ్బంది, తనకి ఇబ్బంది. తర్వాత విషయం, ఆ తల్లిదండ్రులకు, ఆ చూసే వాళ్ళకి, ఆ చుట్టాలకి ఎంత బ్యాడ్ అయిపోతారు తెలుసా వాళ్ళు. ఇంకా ఎంతకంటే నీచమైన నేను వాళ్ళని కూడా నేను బాగు చేశాను. వాళ్ళు వచ్చి ఇక్కడ ధైర్యంగా సాక్ష్యం ఇవ్వట్లే. వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు నాకు చెప్పారు. అందరికి చెప్పుకోకూడదు కదా, ఆడపిల్లలు కదా, అర్థమైందా? ఇగో ఈ పిల్లడైతే సూపర్గా కనపడుతున్నాడు నాకు ఇప్పుడు. చిన్నప్పటి నుంచి ఐరన్ పట్టుకు లాగారు, ఐరన్ పట్టుకు లాగారు డెలివరీలో. డెలివరీలో జుట్టు పట్టుకు లాగారా? పట్టకర బట్టి లాగారు, ఐరన్ పట్టకర కాబట్టి లాగారు. అప్పటి నుంచి ఇంకా బాగలేదు. కర్నూలు 4 డాక్టర్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం అన్ని చూపించాము. ఇంకా మాకు విసుగొచ్చేసింది. అంటే ఈ పిల్లోడు ఒక్కడే, 2 ఆడపిల్లలు కదా, ఈ పిల్లోడు బతికించుకోవాలి. ఆ ఆశతో ఉన్నారు మీరు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఆశ హాస్పిటల్ జరిపించాం, బంజారా హిల్స్ లో. వాళ్ళు ఒక 70,000 80,000 లాగారు, ఏం లాభం లేదు. నెలకు 10,000 రూపాయల టాబ్లెట్స్ తెప్పియడానికి కూడా చాలా ఇబ్బంది. అక్కడే దొరుకుతాయి, వేరే సైడ్ దొరకవు. ఇంకా మాకు విసుగొచ్చేసి తర్వాత ఇక్కడ చూసి ఇక్కడికి వచ్చేసి. మీరు 3వ సారి వచ్చారు ఇవాళ? 3వ సారి. లాస్ట్ టైంలో ఒకసారి వచ్చారు, మధ్యలో ఒకసారి వచ్చారు, ఫ్యామిలీ మొత్తం వచ్చేసాము. ఇది 3వ సారికి. ఓకే. మా వాడు వచ్చేస్తున్నాడు మీ దగ్గరికి, ఊరుతున్నాడు దగ్గరికి పోవాలి, అయ్యగారి దగ్గరికి పోవాలా. ఆడ ఆశ చూడండి, ఎంత అడు నవ్వుతూ చూడబ్బాయి, ఎంత చక్కగా నవ్వుతాడు. ఫోటో తీయండి, వీడియో తీయండమ్మా. ఆడు ఎంత ఆనందంగా ఉన్నాడు. అంతకుముందు ఇలా నడిచినాడు ఆడు, ఉండేవాడు. ఏమా నువ్వు చెప్పు. ఆశ హాస్పిటల్ ఉన్నప్పుడు నడిచేటోడు కాదయ్యా, ఇట్లా ఏలబడుకొని అదే జారిపోతుంటే మీరు పట్టుకొచ్చారు కదా. జారిపోతున్న పిల్లడు అంటే ఇలా చేతులు కాళ్ళు తిరిగిపోయినాయి. అబ్బాయికి గలేజ్గా ఉన్నాడు అప్పుడు ఫస్ట్లో. నోట్లో కూడా ఏమో వస్తున్నట్టు ఉంది కదా, వచ్చేది. మత్తు టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు, మత్తులో ఉండేవాడు. ఇప్పుడు వేస్తున్నారా టాబ్లెట్లు? చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, 2 కుమార్తెలు ఉన్నారు పిల్లోడు కాబట్టి ఎలాగోలాగా బ్రతికించుకోవాలని ఆశతో ఆయన ఆ తండ్రి ఎంత తిప్పలు పడ్డాడో చూడండి. ఆనాడు ఒక తండ్రి తన కుమారుణ్ణి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. బాగా వినాలి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ శిష్యుల వల్ల ఏం చేయలేకపోతే నిరాశతో ఉన్నాడు ఆయన. అప్పుడు యేసయ్య అక్కడికి వచ్చాడు. అలాంటి సిచ్యువేషన్ అండి మీ అబ్బాయిది. కాళ్ళు నడకలేవు, సొల్లు కాల్చుకుంటాం, మోక్షంలో నుంచి ఏ చేలు పెట్టుకుని నోట్లో పెట్టుకుంటాం. ఎంత అసలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు, గలీజ్గా ఉన్నాడు అండి. మరి విశ్వాసంతో ఎలా మీకు తెలిసింది? ఇక్కడ మా ఇంటి సదులో వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? ఇక్కడ గుర్రంగూడలో అయ్యగారు ఉన్నారు, పోయి చూసుకుంటున్నారు అన్నారు. మేము తర్వాత 1 నెల రోజులు వాక్యం చూసాం టీవీలో, తర్వాత సెల్ ఫోన్ లో, తర్వాత ఇక్కడికి వచ్చేసాం. నిజంగా సిస్టర్ మీరు మాట్లాడండి, మీ అబ్బాయి ఎంత నీట్ గా క్లియర్ గా ఉంటాడని మీరు అనుకున్నారా? లేదయ్యా. ఎన్ని డబ్బులు ఖర్చు అయి ఉంటాయి మొత్తం మీద? ఏమో గుర్తులేదు కానీ చాలా అయినాయి. అంటే కొంత మీ గవర్నమెంట్ ఇస్తుంది కదా. గవర్నమెంట్ ఏమేది దాదాపు ఒక 5-6 లక్షలు అయిపోయి ఉంటాయి. కానీ నమ్మకం కొంచెం కూడా లేదు. మీకు నమ్మకం బట్టి ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చారు నాకు తెలిసి. ఇంకొక ట్రిప్ కూడా వేయండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె నడువురా నాన్న, నడువమ్మా. అడు మొన్న ఇలా అమ్మ నాన్నతో మాట్లాడితే నేను మాట్లాడతా ఇక. అబ్బాబ్బా ఆమె హీరో
వీడి స్టైల్ మామూలు కాదు, వీడు చేసే పనులు ఎడ్డు పనులు. స్టైల్ మాత్రం ఒక ఎర్ర లెవెల్ సినిమా యాక్టర్ లాగా ఉంటాయి వీడి స్టైల్. కళ్ళ చూడు అప్పుడు వచ్చి కళ్ళ చూడు వీడు కమ్ములు పెట్టుకున్నాడు. ఏదో సినిమా వాళ్ళు పెట్టుకుంటారు కదా అట్లా, ఏదో ఒక సినిమాల్లో పెట్టుకుంటారు కదా ఇట్లా కమ్మీలేనా. వీడు చేసే పనులు అన్నీ ఇలాంటి. పట్టుకోండి యేసయ్య నామంలో చప్పట్లు కొట్టండి. పట్టుకో అరే చప్పట్లు కొట్టాలి గట్టిగా. పట్టుకోవాలి పట్టుకోండి లేరా బాబు, ఇంకా పడుకునే ఉన్నావు. అసలు డాక్టర్లు ఏమన్నారు మీ అబ్బాయికి? నమ్మకం లేదు, రాదన్నారు సార్. అంటే ఏం ప్రాబ్లం అన్నారు? మెదడు ప్రాబ్లం సార్. మెదడు ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు ముఖం ఎంత వీళ్ళిద్దరికి సంబంధం లేకుండా ఉన్నాడు. అప్పుడేమో వాళ్ళిద్దరు ఎందుకంటే మెడిసిన్ వేసేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఫిట్స్ వస్తే ఇక్కడికి రండి, నేను పూర్తిగా తగ్గించేస్తాను, ఎప్పటికీ మళ్ళీ రాదు. చప్పట్లు కొట్టండి. మీరు అదే హాస్పిటల్కి వెళ్తే లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాలి. ఇక్కడికి వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడక్కర్లేదు. హల్లెలూయా. అదిగో కాళ్ళు చూడండి, నడిచినప్పుడు దెబ్బలు చూడండి పాపం ఇప్పుడే తగ్గుకుంటూ వస్తున్నాయి. కాళ్ళు చూపించమ్మా, అదిగో కాళ్ళు చూపించు, అదిగో గోళ్ళు కాడ అదిగో చూడండి కొట్టుకుపోయినాయి. అర్థమైందా? ఇప్పుడే తగ్గిపోతున్నాయి ఇక్కడికి వచ్చినందుకు. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొప్ప అభిషేకం ఇక్కడ ఉంది, గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. చెప్పరా చెప్పు. అల్లో ఇంకేంటి? నువ్వే చెప్పు. నువ్వు మంచిగా అయ్యావా? ఇక్కడ సేవ చేస్తావా? ఏం చేస్తావు? అల్లు అంటావా? వాక్యం చెప్తావా? ఆమేన్. అందరికి చెప్పు, టాటా చెప్పమ్మా, బాయ్ చెప్పు. చదువుకుంటావా మరి? వెరీ గుడ్. నడుచు ఒకసారి, నడువు నాన్న, నడు. ఆమేన్. హల్లెలూయా. మరి మీ ఊరోళ్ళు ఇప్పుడు ఈయన చూస్తున్నారు కదా, ఏమంటున్నారు? ఎక్కడ చేశారంటున్నారు అంటున్నారే? అంటున్నారమ్మా? లేడీస్ ఎక్కువ మాట్లాడతారు కదా, ఏమంటున్నారు? బాబు ప్రార్థనకి వెళ్ళారు కదా, మీరు ప్రార్థనకి వెళ్ళొచ్చాక బాగా అయ్యాడు బాబు అని అన్నారయ్యా. మే నెలలో వచ్చామయ్యా మేము, అప్పటి నుంచి ఇంతవరకు ఒక టాబ్లెట్ లేదయ్యా. హల్లెలూయా. ఎందుకంటే రోజుకి అసలు ఎన్ని వేస్తారు టాబ్లెట్లు బాబుకి? రోజుకి ఎన్ని వేస్తారు? 6 టాబ్లెట్లు. 6 టాబ్లెట్లా రోజుకి? అలాంటిది ఇప్పుడు ఏం లేవు. అంటే అంత కృప దేవుడు మనకి ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడతానంటే విన్న వాళ్ళకి కొంచెం బుద్ధి జ్ఞానం రావాలి. హాస్పిటల్కి వెళితే కానివి దేవుడు దైవజనుడి ద్వారా చేస్తున్నాడు అనే విషయము. హల్లెలూయా చెప్పండి.